పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీల అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారి విజయాన్ని కాంక్షిస్తూ పాల్వంచ మండల పరిధిలోని ప్రసిద్ధి చెందిన దేవాలయం పెద్దమ్మగుడి ప్రాంగణంలో జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ పట్టభద్రుల ఓట్లను ఇక్కడ గిరిజన సోదరుల ద్వారా మనం అభ్యర్థించడం జరిగింది. వారు పూర్తిగా సంపూర్ణ మద్దతు తీన్మార్ మల్లన్న గారికి తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో వాటికి మన అభ్యర్థి మల్లన్న గారికి ఓటు వేయడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. కావున మనందరం కూడా 27వ తారీఖున జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి అత్యధిక మెజార్టీ వచ్చేలా కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. రేపు 27వ తారీఖు జరగబోయే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న ప్రజా గొంతుక వారి యొక్క వాణి వినిపించేటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి కాంగ్రెస్ సీట్ ఇచ్చింది. దానికి సిపిఐ, సిపిఎం, టీజేఎస్, ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలు అందరూ కూడా మొత్తం 3 జిల్లాల్లో ముఖ్య కంఠంతోనే తీన్మార్ మల్లన్న గెలిపిస్తామని చెప్పేసి మరి అందరూ అంటున్నారు. కాబట్టి ఆయన గెలుపు నల్లేరు మీద నడకే. ఇటు జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఒక ఎంపీగా నిలవబోతున్న ఎంపీ రఘురామరెడ్డి మరియు రేణుకా చౌదరి గారు అందరూ కూడా మరి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి మన గ్రామం నుంచి కూడా ఈ పాలంత మండలం మన పెద్దమతల్లి దేవాలయం అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మన జగన్నాపురం గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా తీన్మార్ మల్లన్నకి ఆయన పేరు మీద ఉన్నటువంటి బాక్స్లో 1 అని వేసి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇక్కడికి రావడం జరిగింది. మీరు అందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తీన్మార్ మల్లన్న గారికి మన ఓటు, తీన్మార్ మల్లన్న గారికి మన ఓటు, తీన్మార్ మల్లన్న గారికి మన ఓటు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.